వెల్కమ్ టు HS24 న్యూస్. నేను మీ హరీష్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఆయన తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడు, దార్శనికత ఉన్న నాయకుడని కొనియాడారు. సినిమాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటూనే ఉంటున్నారని చెప్పారు. సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మే 7న భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టగా, దేశంలో లక్షలాది మంది భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషన్ లోగోను భారత సైన్యంలోని సిబ్బందే రూపొందించారు. పాక్లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం సామాజిక మాధ్యమ హ్యాండిల్లో సింధూరం లోగోతో కూడిన పోస్టర్ను పెట్టారు. మన సేనల శౌర్యానికి నిదర్శనమైన ఈ ఆపరేషన్కు అంకితమిస్తూ భారత ఆర్మీ పత్రిక మహాటా మంతి తాజా సంచిక వెలువడింది. లెఫ్టినెంట్ కర్నల్ హర్షగుప్తా, హవల్దార్ సురేందర్ సింగ్ ఆ లోగోను రూపొందించినట్లుగా అందులో వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఉంచేందుకు అత్యంత ఆధునిక రక్షణ కవచం గోల్డెన్ డోమ్ని రెడీ చేసేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా కూడా ఆసక్తి కనబర్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ 51వ రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ని ఉచితంగా పొందొచ్చని పేర్కొన్నారు. లేదంటే $61 బిలియన్ల ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తెలిపారు. అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుదూర అంతరిక్ష యాత్రల కోసం ఈ సంస్థ రూపొందించిన స్టార్షిప్ మెగా రాకెట్ మళ్లీ విఫలమైంది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. స్టార్షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోలిస్తే వాసిలోనూ రాశిలోనూ సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ కృతివెంటి శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే మన తెలుగు రచనలు మరిన్ని ఆంగ్ల, హిందీ తదితర భాషల్లోకి అనువాదం కావాల్సి ఉందన్నారు. ఇక ఈ ఏడాది నుంచి రచయితలు ఎవరికి వారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలు పంపుకోవచ్చని ఆయన సూచించారు. 2025 IPL సీజన్లో మే 27న విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. కేవలం 24 పరుగులు అవసరమైన దశలో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ ఆ టార్గెట్ను చేరుకొని T20ల చరిత్రలో ఒకే ఫ్రాంచైజ్ తరఫున 9,000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ HS24 న్యూస్ ఛానల్.